హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సింథాన్స్ అండ్ సింథటిక్ ఈక్వివాలెన్స్. దిస్ ఇస్ మై ఛానల్ కెన్ విత్ బిఎస్కే. మీకు నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో మీరు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో ఆ టాపిక్ మీద చేస్తాను. ఫస్ట్ మనం సింథాన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ సింథాన్స్ అనేవి రెట్రోసింథటిక్ ఎనాలిసిస్ లో ఫామ్ అవుతాయి. దాన్నే మనం షార్ట్ కట్ లో ఆర్ఎస్ఏ అంటాము. అయితే టార్గెట్ మాలిక్యూల్ తీసుకున్నాము. ఇది మన టార్గెట్ మాలిక్యూల్. ఈ టార్గెట్ మాలిక్యూల్ ని తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి టార్గెట్ మాలిక్యూల్ అంటే ఏంటి అనేది సింపుల్ గా చెప్తున్నాను. నార్మల్ గా మనం సింథసిస్ లో ఏ అండ్ బి అనే రియాక్టెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక సి అనే ప్రొడక్ట్ వస్తుంది. దీన్ని మనం ప్రొడక్ట్ అంటాము. బట్ రెట్రోసింథటిక్ ఎనాలిసిస్ లో దీన్నే మనం టార్గెట్ మాలిక్యూల్ అంటాము. అంటే నార్మల్ గా మనం రియేజెంట్స్ నుంచి నార్మల్ గా స్టార్టింగ్ రియాక్టెంట్స్ నుంచి మనము ప్రొడక్ట్ కనుక్కుంటాము. బట్ రెట్రోసింథటిక్ ఎనాలిసిస్ లో డైరెక్ట్ గా మనకి టార్గెట్ మాలిక్యూల్ ఇస్తారు. దీని నుంచి మనము స్టార్టింగ్ రియేజెంట్స్ అనేవి కనుక్కుంటాం అనమాట. అంటే సి నుంచి ఇదొక టార్గెట్ మాలిక్యూల్ అయితే దీని స్టార్టింగ్ మెటీరియల్స్ ఏ అండ్ బి కాబట్టి దీని స్టార్టింగ్ మెటీరియల్స్ ని మనం కనుక్కుంటాం ఇలాగా. ఓకే, ఇది సింపుల్ గా రెట్రోసింథటిక్ ఎనాలిసిస్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే టార్గెట్ మాలిక్యూల్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఈ టార్గెట్ మాలిక్యూల్ తో ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ అనేది చేశాను. అంటే ఇక్కడ ఒక హాలోజన్ ఉంది, అంటే ఇది ఒక క్లోరిన్, ఇది ఒక హాలోజన్. ఇక్కడ ఉన్న హాలోజన్ ని నేను ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ చేశాను. షార్ట్ కట్ లో FGI అంటాము. అయితే ఈ క్లోరిన్ ఇక్కడ నేను ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ చేసిన తర్వాత ఇక్కడ OH గా అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేశాను అంటే ఈ స్ట్రక్చర్ ని నేను ఇక్కడ డిస్కనెక్షన్ చేశాను. నేను ఇక్కడ డిస్కనెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ డిస్కనెక్షన్ చేశాను. ఇక్కడ నేను డిస్కనెక్షన్ చేసిన తర్వాత నాకు ఇలాగా ఈ 2 సింథాన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇవి 2 సింథాన్స్ అనమాట. ఈ 2 సింథాన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం వన్స్ డిస్కనెక్షన్ చేసిన తర్వాత ఒకదానికి నెగటివ్ ఛార్జ్ అండ్ ఇంకొక దానికి పాజిటివ్ ఛార్జ్ వచ్చి ఉండాలి. వాటినే మనం సింథాన్స్ అంటాము. ఈ సింథాన్స్ కి రియేజెంట్ ఉంటాయి, ఈక్వివాలెంట్ రియేజెంట్స్ ఉంటాయి. ఆ ఈక్వివాలెంట్ రియేజెంట్స్ ని మనం సింథటిక్ ఈక్వివాలెంట్ అంటాము. సింథటిక్ ఈక్వివాలెంట్ రియేజెంట్స్ అన్నమాట అవి. అయితే ఈ స్ట్రక్చర్ కి సింథటిక్ ఈక్వివాలెంట్ ఇది. ఈ స్ట్రక్చర్ కి సింథటిక్ ఈక్వివాలెంట్ ఎపాక్సైడ్. ఈ స్ట్రక్చర్ అండ్ ఈ స్ట్రక్చర్ ని మనం ఏమంటాము అంటే సింథటిక్ ఈక్వివాలెంట్స్ అంటాము. సింథటిక్ ఈక్వివాలెంట్స్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అయింది అంటే ఇది బ్రోమోబెంజీన్ నుంచి ఫామ్ అయింది. ఇది బ్రోమోబెంజీన్, అందుకే నేను ఈ యారో పెట్టాను. అండ్ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం నార్మల్ గా రియాక్షన్స్ లో ఈ యారోని యూజ్ చేస్తాము. బట్ రెట్రోసింథటిక్ ఎనాలిసిస్ లో ఈ యారోని యూజ్ చేస్తాము. అంటే ఈ యారోకి నేమ్ ఏంటి అంటే రెట్రోసింథటిక్ యారో. రెట్రోసింథటిక్ యారో. ఈ యారోని మనం రెట్రోసింథటిక్ ఎనాలిసిస్ లో యూజ్ చేస్తాము. అంటే రివర్సల్ సింథసిస్ అన్నమాట. ఇది బ్రోమోబెంజీన్ నుంచి, ఈ స్ట్రక్చర్ అనేది బ్రోమోబెంజీన్ నుంచి వచ్చింది. అండ్ ఈ ఇపాక్సైడ్ ఏదైతే ఉందో ఈ ఇపాక్సైడ్ అనేది ఆల్కీన్ అండ్ MCPBA అంటే మెటాక్లోరో పెరబెంజాయిక్ యాసిడ్, ఇవి రెండు కలిస్తే ఇపాక్సైడ్ ఫామ్ అయింది. ఇప్పుడు బ్రోమోబెంజీన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆల్వేస్లీ బెంజీన్ నుంచి వచ్చింది. బెంజీన్ ని బ్రోమినేషన్ చేస్తే మనకి బ్రోమోబెంజీన్ అనేది ఫామ్ అయింది. ఇదంతా రివర్స్ లో అవుతుంది అనమాట. ఇప్పుడు నేను సింథసిస్ చెప్తున్నాను. ఇది రెట్రోసింథటిక్ ఎనాలిసిస్, రివర్స్ లో చెప్పాను. ఇప్పుడు సింథసిస్ చెప్తాను, తర్వాత లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ సింథాన్స్ అంటే ఏంటి అనేది మీకు తెలిసింది కదా. ఇప్పుడు సింథాన్స్ అంటే ఏంటి, అదొక ఇమాజినరీ అండ్ హైపోథెటికల్. ఎందుకు అంటే అక్కడ నేను స్ట్రక్చర్ చూపించినప్పుడు ఇక్కడ నేను నెగటివ్ ఛార్జ్ పెట్టాను. అండ్ CH2
OH పాజిటివ్ ఛార్జ్ పెట్టాను. ఇవి ఒక ఇమాజినరీ ప్లస్ అండ్ మైనస్ ఛార్జ్, అదొక హైపోథెటికల్ ఫ్రాగ్మెంట్స్ అన్నమాట. ఆ ఫ్రాగ్మెంట్స్ ఎలా ఫామ్ అయ్యాయి? ఇవి ఒక హైపోథెటికల్ ఆర్ ఇమాజినరీ ఫ్రాగ్మెంట్స్. ఇవి ఎలా ఫామ్ అయ్యాయి? నేను ఇలా ఉన్న స్ట్రక్చర్ ని CH2OH, ఈ స్ట్రక్చర్ ని నేను ఇక్కడ డిస్కనెక్షన్ చేసినప్పుడు ఫామ్ అయ్యాయి. ఏంటి? ఈ ఇమాజినరీ అండ్ ఆర్ హైపోథెటికల్ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ఫ్రాగ్మెంట్స్ నాకు డిస్కనెక్షన్ ద్వారా ఫామ్ అయ్యాయి. అందుకే వాటిని మనం సింథాన్స్ అన్నాము. సింథాన్స్ అనేవి అలా ఫామ్ అవుతాయి. సింథటిక్ ఈక్వివాలెంట్స్ అంటే ఏంటి? ఏవైతే సింథాన్స్ ఫామ్ అయ్యాయో వాటికి రియేజెంట్ అనమాట, ఈక్వివాలెంట్ రియేజెంట్స్. వాటినే మనము సింథటిక్ ఈక్వివాలెంట్స్ అంటున్నాము. ఇప్పుడు సింథాన్స్ అనేవి 2 టైప్స్. నెంబర్ 1 సింథాన్ యాక్సెప్టార్, సింథాన్ డోనార్. సింథాన్ యాక్సెప్టార్ అండ్ సింథాన్ డోనార్. సింథాన్ యాక్సెప్టార్ అంటే A తో రిప్రజెంట్ చేస్తాము, సింథాన్ డోనార్ ని D తో రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు సింథాన్ యాక్సెప్టార్ లో A1, A2, A3 ఉంటాయి. A1, A2, A3 అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. D1, D2 అంటే ఏంటో కూడా నేను చెప్తాను. సింథాన్స్ అండ్ సింథటిక్ ఈక్వివాలెంట్స్. నార్మల్ గా సింథాన్ R+. R+ అంటే ఏంటి? R అంటే ఏదైనా CH3+ అయి ఉండొచ్చు అలా, లేదా CH2, CH3 ఇలా అయి ఉండొచ్చు. ఇలాంటి స్ట్రక్చర్ ఏదైనా అయి ఉండొచ్చు. దీని సింథటిక్ ఈక్వివాలెంట్ ఏముంటుంది? ఇది ఉంటుంది, RX, ROTS ఆర్ ROMS ఇలా ఉండొచ్చు. అంటే R ప్లేస్ లో నేను ఈ చైన్ పెడతాను అనమాట. అంటే R ప్లేస్ లో CH2, CH3 పెడతాను, లేదా CH3 పెడతాను అలాగా. దీని సింథటిక్ ఈక్వివాలెంట్ ఇదన్నమాట. సింథటిక్ ఈక్వివాలెంట్స్ మనం స్టార్టింగ్ లో రాసాము. ఓకే, ఇక్కడ నేను సింథటిక్ ఈక్వివాలెంట్స్ రాశాను. ఈ సింథటిక్ ఈక్వివాలెంట్స్ ఎలా వస్తాయి సింథాన్స్ నుంచి అనేది మీకు తెలియాలి అంటే ఇది మీకు తెలుసుకోవాలన్నమాట. A1 సింథాన్ అని ఎందుకన్నాను అంటే ఇది ఒక ఫంక్షనల్ గ్రూప్, ఆల్కహాల్ కదా ఇది. ఇక్కడున్న దానికి ఫస్ట్ కార్బన్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ కార్బన్. ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడున్న ఫస్ట్ కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి దీన్ని A1 సింథాన్ అన్నాను. దీని సింథటిక్ ఈక్వివాలెంట్ అంటే A1 సింథాన్ కి ఉండే సింథటిక్ ఈక్వివాలెంట్ ఏంటి అంటే ఆల్కహాల్ కి కీటోన్ అన్నమాట. సారీ, ఆల్డిహైడ్ అన్నమాట. అలాగా A1 సింథాన్ కి తెలుసుకున్నాము, అది కూడా ఆల్కహాల్ కి. ఇప్పుడు A2 సింథాన్ అంటే ఏంటి? ఇది ఫస్ట్ కార్బన్ అని చెప్పాను, ఇది సెకండ్ కార్బన్ దగ్గర ఫంక్షనల్ గ్రూప్ నుంచి ఫస్ట్ కార్బన్ అండ్ సెకండ్ కార్బన్ దగ్గర ప్లస్ ఛార్జ్ ఉంది. సో ఇది A2 సింథాన్ కి ఇది సింథటిక్ ఈక్వివాలెంట్. ఇప్పుడు A3 సింథాన్ అంటే ఇది ఒక ఫంక్షనల్ గ్రూప్ కీటోన్ కి ఫస్ట్ కార్బన్ ఇది, సెకండ్ కార్బన్ ఇది, థర్డ్ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు థర్డ్ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి A3 సింథాన్. A అంటే యాక్సెప్టార్స్ కదా, అవి సింథాన్ యాక్సెప్టార్స్ కదా, అంటే ప్లస్ ఛార్జే కదా, ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది, అందుకని మనం A3 అన్నాము. దీని సింథటిక్ ఈక్వివాలెంట్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్. ఆల్ఫా బీటా అంటే ఇప్పుడు కీటోన్ కి ఇది ఆల్ఫా పొజిషన్, ఇది బీటా పొజిషన్. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ అన్నాము. ఇది A3 సింథాన్. ఇప్పుడు డోనార్స్ కి ఎలా ఉంటుంది అంటే సింథాన్ R-, R ప్లేస్ మనం ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, నేను ఇందాక చెప్పినట్టు. ఇది ఒక సింథాన్. D1 సింథాన్ అంటే ఫంక్షనల్ గ్రూప్ కి ఉన్న ఫస్ట్ కార్బన్ కే ఇక్కడ నెగటివ్ ఛార్జ్ అనేది ఉంది. ఇది D1 సింథాన్ అంటే నెగటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి డోనార్ అన్నాను, D1 అన్నాను. ఒకవేళ ప్లస్ ఛార్జ్ ఉంటే మనము యాక్సెప్టార్ అనేవాళ్ళు.
అండ్ ఇంకొకటి ఏంటి అంటే CH3. ఇక్కడ CH3 ఉంది. అంటే నేను CH3కి అండ్ హైడ్రోజన్ ఉన్నా ఎలా ఉంటుందో D1 సింథాన్ అనేది చెప్తున్నాను. ఇఫ్ హైడ్రోజన్ ఉందనుకోండి, ఇక్కడ హైడ్రోజన్ ఉందనుకోండి, దీని సింథటిక్ ఈక్వివాలెంట్ ఇదైనా అవుతుంది, ఇదైనా అవుతుంది. బట్ మిథైల్ గ్రూప్ ఉందనుకోండి, ఇక్కడ కూడా మిథైల్ గ్రూప్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సింథటిక్ ఈక్వివాలెంట్స్ అంతా సేమ్, CH3 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ CH3 ఉంటే ఇక్కడ కూడా CH3 అనేది వస్తుంది. D2 సింథాన్ అంటే ఇది ఫస్ట్ కార్బన్ ఫంక్షనల్ గ్రూప్ కి, కీటోన్ అనే ఫంక్షనల్ గ్రూప్ కి ఫస్ట్ కార్బన్ ఇది, అండ్ ఇది సెకండ్ కార్బన్ దగ్గర నెగటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి D2 సింథాన్ అన్నాము. D2 సింథాన్ అంటే ఇది ఒక డోనార్, దీని దగ్గర ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎలక్ట్రాన్ రిచ్, కాబట్టి ఇది ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం డోనార్ అన్నాము. ఇక్కడ మనకి ఒక ఎస్టర్ గ్రూప్ అనేది వస్తుంది. ఇది మన D2 సింథాన్ కి సింథటిక్ ఈక్వివాలెంట్ అన్నమాట. ఇక్కడ ఇంకొక D2 సింథాన్ ఉంది, అంటే ఇక్కడ R గ్రూప్ పెట్టాను అంటే ఏదో ఒక ఆల్కైల్ చైన్, బట్ ఇక్కడ ఎస్టర్ ఉంది. సో ఇక్కడ డైమిథైల్ మెల్నోయేట్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఒక ఎస్టర్, ఇక్కడ ఇంకొక ఎస్టర్, ఇలా వస్తాయన్నమాట ఈ స్ట్రక్చర్ కి. సో దీని సింథటిక్ ఈక్వివాలెంట్ అనేది ఇది. Thanks for watching. For more videos, please do like, share and subscribe to my channel. Next video నేను ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్కన్వర్షన్ మీద చేస్తాను. దిస్ ఇస్ మై ఛానల్ కెమ్రిక్ BSK. మీకు నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో మీరు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో ఆ టాపిక్ మీద చేస్తాను. For more videos, please do like, share and subscribe to my channel and don't forget to click the bell icon. Bye bye friends. Have a nice day.